ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ల సీజన్ ఇంజనీరింగ్ మెడిసిన్ కోసం పిల్లలే కాదు తల్లిదండ్రులకు కూడా హైరాణ పడుతున్న సమయం. సహజంగానే అందరికీ ఇంజనీరింగ్ సీట్లు రావు, అందరికీ మెడిసిన్ సీట్లు రావు. దీనివల్ల నిరాశ, నిస్పృహ పిల్లలకు, తల్లిదండ్రులకు, ఇలాంటి అనేక మందికి నా జీవిత అనుభవాలు చెప్పడం ద్వారా కొంతైనా ఉపయోగపడుతుందని నా ఆశ. నా జీవిత అనుభవాలే కాదు, ప్రపంచంలో అనేక మంది ప్రముఖుల అనుభవాలు కూడా చెప్పి ఇలాంటి వారికి ఒక మార్గం చూపటానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం ఇది. చాలామంది పిల్లలు అలాగే తల్లిదండ్రులు కూడా పీర్ ప్రెషర్ అంటారు. అంటే ఇంటి పక్క వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తమ కుటుంబంలో వేరే వారు ఇంజనీర్ అవుతే, డాక్టర్ అయితే నా పిల్లలు కూడా ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలని తల్లిదండ్రులు అనుకుంటారు. నేను డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని పిల్లలు కూడా అనుకుంటారు. అనుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే ఇంజనీర్లకు, డాక్టర్లకు సమాజంలో ఉన్న స్థాయి కానీ, వారికి ఉండే సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ కానీ అలా అనుకోవడానికి కారణమవుతుంది. దాన్ని మనం ఎవరమూ తప్పు పట్టలేం. కానీ సమస్య ఎక్కడ ఉంటుంది అంటే ఆ పిల్లలకు ఆ సామర్థ్యం ఉందా లేదా. సామర్థ్యము లేని వారిపైన ఈ ఆశలు రుద్దడం వల్ల జరిగే విపరీత పరిణామం ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ను ఇటు ఎబిలిటీస్కు మధ్య ఒక తీవ్రమైన గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ గుర్తించని తల్లిదండ్రులు పిల్లలపైన తమ ఆశలు రుద్దుతారు. ఈ గ్యాప్ను గుర్తించలేని పిల్లలు ఊహించని విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే సామర్థ్యం అనేది కొన్ని సందర్భాల్లో ఎవరికి తెలియదు, టెస్ట్ చేస్తే తప్ప తెలియదు. అందువల్ల ప్రయత్నం చేయడం కూడా తప్పు కాదు. ఇంజనీరింగో మెడిసినో నేను ట్రై చేస్తాను, వస్తుందేమో అని ఆశపడి ఎఫర్ట్ చేయడంలో తప్పలేదు. కానీ రానప్పుడు ఏంటి? రానప్పుడు దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. తల్లిదండ్రులు గుర్తించాలి, పిల్లలు కూడా గుర్తించాలి. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. నేను కూడా ఇలా చాలామంది తోటి పిల్లల లాగానే ఇంజనీరింగ్ కొరకు తాపత్రయపడ్డాను. ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాస్ అయి గుంటూరుకి వెళ్ళి ఇంజనీరింగ్ కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాశాను. ఆ రోజుల్లో నాకు 994 ర్యాంక్ వచ్చింది. ఈ రోజుల్లో అయితే దానికి పక్కన 2 సున్నాలు పెట్టినా కూడా సీట్ వస్తుంది. కానీ ఆ రోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లేవు, నాకు సీట్ రాలేదు. మా ఇంట్లో మా అన్నయ్య, ఆయనకు 118 ర్యాంక్ వచ్చి ఆయన ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. ఇంకా ప్రెషర్, అన్నయ్య ఇంజనీర్ అయ్యాడు, నేను ఇంజనీర్ కాలేకపోతున్నాను అని. నాకు ఇప్పటి గుర్తు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ అయిన రోజు గంటల తరబడి ఏడ్చాను. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఒకరికి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది, ఇంకొకరికి సూరత్కర్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వచ్చాయి. వాళ్ళని చూస్తే ఒకవైపు ఆనందం, ఆ ఫ్రెండ్స్కి వచ్చిందని, మరోవైపు నాకు రాలేదని బాధ. ఏం చేయాలో అర్థం కాని ఒక దిక్కుతోచని పరిస్థితి. ఏఎంఐ వేస్తానని వెళ్ళాను, కానీ ఏఎంఐ పాస్ అవ్వడంత సులభం కాదన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బీఎస్సీ చేరాను. బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్లో డిస్టింక్షన్లో పాస్ అయ్యి, ఇక అది కూడా ఆసక్తి లేక జర్నలిజంలోకి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, పొలిటికల్ సైన్స్లో డాక్టరేట్ చేసి, ఎకనామిక్స్లో పాఠాలు చెప్పాను. ఎందుకు ఈ అనుభవం చెప్తున్నాను? ఎలక్ట్రానిక్స్ నుంచి ఎకనామిక్స్కి మూవ్ అయ్యి జీవితంలో సక్సెస్ అయ్యాను. ఈరోజు వెనక్కు తిరిగి చూస్తే ఆనాడు ఇంజనీర్ జాబ్ తెచ్చుకున్న వాళ్ళకన్నా నేను ఇలా బెటర్ పొజిషన్లో ఉన్నాను. సోషల్గా బెటర్ పొజిషన్లో ఉన్నాను, ఎకనామిక్గా బెటర్ పొజిషన్లో ఉన్నాను. వాళ్ళు ఏమన్నారో, చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయిన వాళ్ళు ఉండొచ్చు, చీఫ్ ఇంజనీర్గా రిటైర్మెంట్కు దగ్గరున్న వాళ్ళు ఉండొచ్చు, ఆ రోజు నా క్లాస్మేట్స్ లేదా మా సీనియర్స్, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా సెటిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇలా నాగేశ్వర్కి ఉన్నటువంటి ఒక సోషల్ స్టేటస్ కానీ, ఈవెన్ ఎకనామిక్ సిచ్యువేషన్ కానీ వాళ్ళకి లేదు. ఎందుకు ఇలా సాధ్యమైంది? మనం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంజనీరింగ్ రాదు ఇంత నయమైంది, ఆహా ఇంజనీరింగ్ వచ్చుంటే నేను కూడా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గానో, ఏ గవర్నమెంట్లో చీఫ్ ఇంజనీర్గానో ఉండేవాడిని కదా అని అనిపిస్తుంది. ఈ సమాజంలో ఈ స్థాయి, ఇన్ని వేలాది మంది నా యూట్యూబ్ వీడియోలు చూసే అవకాశం, అదృష్టం ఉండేది కాదు కదా అనిపిస్తుంది. ఎస్, నేనే కాదు, ప్రపంచంలో చాలామందికి అనుభవాలు ఉన్నాయి. మీకు కొన్ని అనుభవాలు చెప్తాను. రామకృష్ణన్ వెంకట్రామన్ పేరు చాలామంది వింటారు. కెమిస్ట్రీలో అతనికి నోబెల్ బహుమతి వచ్చింది. ఇతను ఐఐటీలో ఎగ్జామ్ రాశాడు. అంటే ఆ రోజుల్లో ఇప్పటికి కూడా ఉంది కొన్ని చోట్ల. ఆ రోజుల్లో అందరికీ ఉండేది ఎంబైపీసీ అని, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 ఉండేది ఇంటర్మీడియట్లో. సో 12th క్లాస్లో ఆయన ఐఐటీ ఎగ్జామ్ రాశాడు. అలాగే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు, అప్పుడు భారతదేశంలోనే టాప్ మెడికల్ కాలేజ్, ఇప్పటికి కూడా ఒక వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ కాలేజెస్. సో సిఎంసి వెల్లూరు కూడా ఎగ్జామ్ రాశాడు. ఐఐటీలో సీట్ రాలే, మెడిసిన్లో సీట్ రాలే. ఆశ్చర్యం వేస్తుంది, నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తకు ఐఐటీలో సీట్ రాలేదు, మరి ఈయన సైంటిస్టు అని అనిపించచ్చు. కానీ అతనికి ఐఐటీలో సీట్ రాక, సిఎంసిలో సీట్ రాక బీఎస్సీలో చేరాడు. ఎస్, అప్పటికే ఆయనకు బరోడా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది మెరిట్తోని.
కానీ బరోడా మెడికల్ కాలేజ్లో ఆయన చేరలేదు. ఆయన నేషనల్ టాలెంట్ ఫెలోషిప్ వస్తే బీఎస్సీలో చేరాడు. బీఎస్సీ ఫిజిక్స్తో బీఎస్సీ చేశాడు. తర్వాత ఎంఎస్సీ చేసి పిహెచ్డి చేసి ప్రపంచంలో గొప్ప రసాయనిక శాస్త్రవేత్తగా మారి నోబెల్ బహుమతి పొందాడు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఐఐటిలో సీటు రాని వ్యక్తి నోబెల్ ప్రైజ్ తెచ్చుకోగలిగాడు. చాలామంది ఏమనుకున్నాం, ఐఐటిలో సీట్ రాదంటే వాడు వేస్ట్గా, చూడు వాడు మా పలానోడికి వచ్చింది, పలానోళ్ళకి వచ్చింది, ఐఐటి నీకు రాలేదురా వెదవా, నువ్వు ఉపయోగం లేదు అని అంటారు. కానీ మరి ఐఐటిలో సీట్ రాని వ్యక్తి నోబెల్ బహుమతి ఎలా తెచ్చుకోగలిగాడు అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఐఐటి ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్, ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్, మెడిసిన్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్. జీవితంలో అవకాశాలు అనేక సందర్భాల్లో మన డోర్ తడుతూనే ఉంటాయి. ఒకటేసారి ఆపర్చునిటీ ఉంటుంది లైఫ్లో, ఇక ఆపర్చునిటీ మిస్ అవుతే లైఫ్లో మళ్ళీ ఆపర్చునిటీ ఉండదు అనుకుంటే పొరపాటు. ఆపర్చునిటీస్ కంటిన్యూస్లీ నాక్ ఎట్ యువర్ డోర్. వెన్ దే కమ్ యూ హెవ్ టు గ్రాబ్ దెమ్ విత్ బోత్ ది హ్యాండ్స్ అంటారు. మీకు ఇప్పుడు నేను వెంకట్రామన్ ఉదాహరణ చెప్పాను. స్టీఫెన్ హాకింగ్ ప్రపంచ ప్రఖ్యాత థియరిటికల్ ఫిజిసిస్టు, జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రతిపాదించి బ్లాక్ హోల్స్ గురించి, ఖగోళ రహస్యాల గురించి మనకు అర్థం చేసిన ఒక మహోన్నతమైన ఫిజిక్స్ సైంటిస్ట్. ప్రపంచంలో 21st సెంచరీ కాదు 20th సెంచరీలోనే ఒక లెజెండరీ ఫిజిసిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ తర్వాత అయితే ఇటీవల మరణించారు. స్టీఫెన్ హాకింగ్ కూడా అతను తొలి దశలో సరిగా మార్కులు వచ్చేవి కావు, సరిగా చదువుకున్నట్టు కాదు. ఆయన తండ్రి హాకింగ్ను డాక్టర్ కావాలని ఆశించాడు. ఆయన మెడిసిన్ తీసుకోకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివాడు. చదివి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయ్యాడు. ఒకవేళ ఆయన తండ్రి చెప్పినట్టు మెడిసిన్ తీసుకొని ఉంటే ఒక డాక్టర్గా మిగిలిపోయేవాడేమో, అఫ్కోర్స్ ఒక మెడికల్ సైంటిస్ట్ కూడా అయ్యేవాడేమో. కానీ ఆయన డాక్టర్ కోర్స్ చేరినందుకు ఇవాళ వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫిజిసిస్ట్ అయ్యాడు. ఇలా అవకాశము చాలా సందర్భాల్లో మార్పు వస్తుంటుంది. మీకు ఎంఎస్ స్వామినాథన్ ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. ఈయన కుటుంబంలో చాలామంది డాక్టర్లు. సహజంగా అందరూ డాక్టర్లు కనుక ఇతను కూడా డాక్టర్ కావాలనుకున్నాడు. ఎంబీబీఎస్ చేశాడు. చేసిన తర్వాత ఆనాడు భారతదేశంలో క్షామం వచ్చింది 1942లో. ఈ ఫెమైన్ చూసి కోట్లాది మంది ప్రజలు ఆకలితో ఆహారం కోసం ఎదురు చూడడం చూసిన గుండె చెదిరిపోయింది, మనసు కదిలిపోయింది, చలించిపోయింది. నేను డాక్టర్గా కొంతమంది జీవితాలే కాపాడుతాను, కానీ నేను ఒక వ్యవసాయ శాస్త్రవేత్త అయి కోట్లాది మందికి ఆహారం పెడతాను అని ఆలోచించి మెడిసిన్ వదిలేసి బీఎస్సీ అగ్రికల్చర్ చేశాడు. మెడిసిన్ అయిపోయాక మీరు ఆలోచించండి, మెడిసిన్ రాకపోతే కాదు, మెడిసిన్ అయిపోయాక బీఎస్సీ అగ్రికల్చర్ చేశాడు. చేసి ప్రపంచ ప్రఖ్యాత భారతదేశ వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యాడు. భారత హరిత విప్లవ పితామహుడయ్యాడు. ఇది ఫాదర్ ఆఫ్ ఇండియాస్ గ్రీన్ రెవల్యూషన్. ఎస్, ఎంఎస్ స్వామినాథన్ ఒకవేళ డాక్టర్ కోర్సే అయిపోయాక డాక్టర్గానే జీవితంలో సెటిల్ అయి ఉంటే ఇండియా వుడ్ హావ్ లాస్ట్ ఏ వండర్ఫుల్ అగ్రికల్చరల్ సైంటిస్ట్. సో ఇలా మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ప్రొఫెసర్ ఫ్యూదరో మైక్రో సర్జరీని కనుక్కున్నాడు. ఈయన పైలట్ అవుదాం అనుకున్నాడు. జీవితకాల కోరిక పైలట్ కావాలని. కానీ అనుకోని పరిస్థితుల్లో కాలుకు యాక్సిడెంట్ అయ్యి పైలట్కు మెడికల్ అన్ఫిట్ అవుతాడు. తన జీవితపు ఆశలన్నీ నీరు కారాయి. ఇక తన జీవితం పనికిరాదు అనుకున్నాడు పాపం. కానీ ఆ దశలో ధైర్యం తెచ్చుకొని డాక్టర్ అయ్యాడు. ప్రపంచ ప్రఖ్యాత కంటి వైద్యుడయ్యాడు. సో ఇలాంటి వాళ్ళ ఉదాహరణలు మనకి ఏం చెప్తున్నాయంటే జీవితంలో అనేక సందర్భాల్లో అవకాశాలు వస్తాయి. నాకు తెలుసు, మా మిత్రుడు ఒక అతను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. ఒక సాధారణ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చేశాడు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో. ఉస్మానియాలో ఎంఎస్సీ చేసి పిహెచ్డి చేసి ఇవాళ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు. అంటే ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో క్యాన్సర్ రీసెర్చర్గా మారగలిగాడు. మా అత్తమ్మ కొడుకు, వాడు చిన్నప్పుడు మా అత్తమ్మ అనేది వీడికి అన్ని సబ్జెక్టులు కలిపినా 36 మార్కులు వస్తలేవురా, ఎట్లా రా అని ఏడ్చేది. వీడు కనీసం 10th క్లాస్ పాస్ అయిన అయితే వీడికి ఎవడన్నా పిల్లనిస్తాడనేవాడు. అలాంటి వాడు మారి ఇవాళ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి బ్లూంబర్గ్ కంపెనీలో ఒక ప్రఖ్యాత మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారాడు. ఇలా మన జీవితంలోనే మనం చొంగి చూస్తే మనకు తెలిసిన వాళ్ళే చాలామంది కనబడతారు. నేను చెప్పిన గొప్ప వాళ్ళు మేము ఒక వెంకటరామన్ రామకృష్ణన్ అవుతామా, మేము ఒక ఎంఎస్ స్వామినాథన్ అవుతామా. ఎంఎస్ స్వామినాథన్ గురించి చెప్పాను కదా అని మెడిసిన్ సీట్ వస్తే వదులుకొని బీఎస్సీ అగ్రికల్చర్ చేయకండి, చేయమని నేను చెప్పడం లేదు. ఒక స్టీఫెన్ హాకింగ్ అవుతామా అని అనుకోవచ్చు. ఎస్, ఆపర్చునిటీ జీవితంలో అనేక సార్లు వస్తూ ఉంటాయి. లైఫ్లో మీకు నేను ముస్సోరీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ప్రొబేషనర్లకు ట్రైనింగ్ అకాడమీ అది.
నేను అక్కడ 3-4 సార్లు వెళ్ళి విజిటింగ్ ప్రొఫెసర్గా క్లాసులు చెప్పాను. నేను కల్లారా చూశాను. ఒక ఇండియా టాప్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు. మన వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఉన్నారు. ఐఐటి, ఐఐఎం, ఐఏఎస్. భారతదేశంలో ఇంతకన్నా మించిన కాంబినేషన్ ఉంటుందని అనుకోను. ఐఐటిలో చదివి ఐఐఎంలో మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఐఏఎస్ అయ్యారు. ఇలాంటి రిప్యూటెడ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు చూశాను. సాధారణ డిగ్రీ కాలేజ్ నుంచి చివరకు ఓపెన్ యూనివర్సిటీలో చదివి ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. తేడా ఏమీ లేదు. వీళ్ళైనా ఐఏఎస్ఏ, వాళ్ళైనా ఐఏఎస్ఏ. నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ ఆల్ ఇండియా టాపర్ ఐఏఎస్ అయ్యాడు అనుదీప్. అతను 5వ సారి 5th అటెంప్ట్కు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అవ్వడమే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోగలిగాడు. ఆయన అనుభవం చెప్తున్నాడు. నేను ఐ వాజ్ అన్ ఎవరేజ్ స్టూడెంట్ అన్నాడు. తర్వాత బిట్స్ పిలానీలో చదివి తర్వాత ఐఏఎస్ 5th అటెంప్ట్లో పాస్ అయ్యాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లైఫ్లో అనేక సందర్భాల్లో ఒక స్టేజ్ నుంచి మరో స్టేజ్కి మారుతున్నప్పుడు డోంట్ హ్యావ్ టెన్షన్. అందుకే ఇంగ్లీష్లో సామెత ఉంది, బరీ ద వరీ బిఫోర్ ద వరీ బరీస్ యూ. ఇఫ్ యూ డు నాట్ బరీ ద వరీ, వరీ విల్ బరీ యూ. ఒక్కసారి వరీ నిన్ను బరీ చేస్తే యూ విల్ నాట్ సక్సీడ్ ఇన్ లైఫ్. సో లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్. టేకప్ ద ఛాలెంజ్. యూ కెన్ ఆల్వేస్ విన్. లైఫ్ అనేది ప్రతి ఫెయిల్యూర్కు భయపడకూడదు. ప్రతి ఫెయిల్యూర్ హౌ నాట్ టు డూ అనే ఒక లెసన్ మనకు చెప్తుంది. సో ఒక ఫెయిల్యూర్, ఎస్ ఇంజనీరింగ్ వస్తే సంతోషం, మెడిసిన్ వస్తే సంతోషం, ఆల్ ది బెస్ట్. కానీ ఇంజనీరింగ్ రాకపోతే, మెడిసిన్ రాకపోతే జీవితంలో ఏదో కోల్పోయామని, ఇక తిరిగి రానిది కోల్పోయామని ఆవేదన చెందకండి. పిల్లల్ని ఆవేదన పరచకండి. ఎస్ దేర్ ఈజ్ అ వరల్డ్ టు కాంకర్ అనే కాన్ఫిడెన్స్ పిల్లలకి ఇవ్వండి.